చేతమునందు మార్దవము. ఇవాళ పొద్దునే 6:30 నుండి గంట పాటు ఈ పరమ పవిత్రమైన మార్గశిర శుద్ధ ఏకాదశి హిందూ ధర్మానికే ఆలంబనం. న్యాయస్థానాలలో కూడా అబద్ధం చెప్పను, అంతా నిజం చెప్తాను ప్రమాణానికి ఏదైతే ప్రమాణమో ఆ భగవద్గీత కృష్ణ పరమాత్మ గళం నుంచి అర్జునుడు నెపంగా ఈ జాతికి అందించబడిన పవిత్రమైన ఈ ఏకాదశి నాడు గీతాచార్యుడు కృష్ణమాచార్యుల వారిగా అవతరిస్తే ఆ కృష్ణమాచార్య గురుదేవుల యొక్క కృప మనపై ప్రసరింప చేయడానికి మన గురుదేవులు అనంతకృష్ణమాచార్య వారి రూపంలో మనకు ప్రసాదం లభిస్తే ఈ గీతా జయంతి నాడు యాదృచ్ఛికంగా ఖమ్మంలో గురు పూజల ప్రారంభం రోజు అయ్యి గంట పాటు భగవద్గీత అంటే ఏమిటి, మనిషి మనీషిగా బ్రతకాలి అంటే, మారాలి అంటే మనిషి ముందు మనిషిగా బ్రతకాలనే విషయాన్ని తెలియచేస్తూ భగవద్గీత మనిషి మానవ జన్మకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని సంగ్రహంగా గీత మొత్తాన్ని కూడా ఇవాళ్ళే విశ్వరూపం చూపించారు మాస్టర్ గారు పొద్దున. ఆ నోటి నుంచి వెలువడినటువంటి గళం నుంచి వెలువడిన మాట ప్రతివారు ఈరోజు గీత యొక్క అనుగ్రహానికి పాత్రలు అయి ఉంటారు, అది నా విశ్వాసం. అటువంటి మాటలు వెలువడిన నోరు పెదవులు చేతమునందు మార్దవము చేతలహో మహిమాన్వితములే వాతెరవిప్పెనా మధు వైద్యము కాదు అమృతాభిషేకమే పోతలు పోసినట్లగుట పోమును పో భవరోగమెల్ల. అయ్యా తడనంత కృష్ణుడు మహాత్ముడు వానికి మా నమస్కృతులు, వానికి మన నమస్కృతులు. శ్రీకృష్ణాయ తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఇంత పరమ పవిత్రమైన గీతా జయంతి నాడు మనకు గురు పూజలు అనుగ్రహించిన గురుదేవుల పాదపద్మాలకు మనందరి తరఫున ప్రణమిల్లుతూ పొద్దున గీత వైభవాన్ని మొత్తం చెప్తూ అందరికీ ఒక్కొక్క విధంగా చురక అంటించబడింది. ఆ చురక దేనికి అంటే మనలో ఉన్నటువంటి వంకరలు ఏమంటే దహనం కావడానికి ఆ చురకలు ఉపయోగపడతాయి. వంకరతనం వదులుకో, నీ నుంచి ఏం చేయబడాలో అన్నీ చేయబడతాయి. నేను చేస్తున్నాను అనుకోకు, నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోవద్దు, అనుకుంటే ఉపన్యాసం చెప్పలేను. వంకరతనం మానుకోవటము అంటే నాదంటూ లేదు అనే సమర్పణ భావాన్ని గురుదేవుల పాదపద్మాలకు సమర్పిస్తే నీ చేత ఏమి చేసినా గురుదేవుల అనుగ్రహమే మాకు పనికొస్తుంది. అటువంటి వంకరతనానికి ఇంకొక పేరు ఏంటంటే క్రూరత్వం, కఠినత్వం. ఆ క్రూరత్వము, కఠినత్వము, వంకరతనము అనేది లేనివాడిని ఏమనాలి అంటే క్రూరుడు కానివాడు అక్రూరుడు. ఆ అక్రూరుడు ఎవరు అంటే శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి నైర్మల్యానికి ప్రతీక. ఆ అక్రూరుడు యొక్క భాగవతంలో ఒక ప్రత్యేక సందర్భంలో అక్రూరుడు అనేవారు కంస మహారాజు దగ్గర ఉంటే ఆ అక్రూరుడు అనేటువంటి నిర్మలత్వంతో సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి ఆ మహానుభావుడైన కృష్ణ భక్తుడిని కృష్ణ పరమాత్మ ఉన్న బృందావనానికి మధుర నుంచి పంపించాడు కంస మహారాజు. అప్పుడు ఆ అక్రూరుడు అనే కృష్ణ భక్తుడి మనస్సులో మెదిలినటువంటి ఆలోచనలు మధుర నుంచి బయలుదేరిన కంస మహారాజు ఆజ్ఞ వల్ల బయలుదేరిన అక్రూరుడు బృందావనం రేపల్లె వెళ్తుంటే మనస్సులో తొలిచిన అనుమానాలు, భక్తి, హృదయం పొంగిపోవటం, చిట్ట చివరకు బృందావనం వెళ్ళి బలరామకృష్ణను చూసి మనస్సు పొంగిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొందే స్థితిని పొంది ఉంటే యమునా నదిలో చూసి సంభ్రమం పొంది
కృష్ణ పరమాత్మ యొక్క సర్వాంతర్యామిత్వాన్ని అర్థం చేసుకున్నాడా లేదా అన్న అనుమానం అక్కడ ఊగిసలాడుతుంటే, బుద్ధి ప్రధానంగా పనిచేస్తుంటే, కృష్ణతత్వం అనే జగద్గురు తత్వం మనల్ని ఎట్లయితే గురు పూజలలో గురు చేస్తారో, జగద్గురు కృష్ణ పరమాత్మ కూడా అక్రూరుడు వంటి భగవంతుడి యొక్క భక్తుడిని కూడా సంభ్రమాలకు గురి చేసినటువంటి సన్నివేశంతో కూడుకున్న కథా సంవిధానాన్ని ఈ రోజుల్లో గురువు గారు ఈనాటి గురు పూజలలో నాతో ఇచ్చిన ఆ గీత వాక్యాలలో గీత యొక్క వైభవాన్ని చెప్తూ, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నట్టే నాచే మాటే